Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న మీరు ఎప్పుడు లవ్ స్టేటస్ మీదనే చేస్తుంటారో యాటిట్యూడ్ మీద కూడా చేయండి అని చాలా మంది రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియో అయితే హై లెవెల్లో సినిమా యాక్టింగ్ స్టైల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ ఆ యొక్క కార్ పిఎన్జీ లాగా పెట్టుకొని ఆ యొక్క కార్ అలా ముందుకు మూవ్ అవుతూ అండ్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ కూడా అలా మూవ్ అండ్ బ్యాక్ వెళ్తుంటే, సో ఇక్కడ లిరిక్స్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ను పెట్టుకొని ఒక అద్భుతమైన బాయ్స్ యాటిట్యూడ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపరేటివ్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గైస్ ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కర్సు ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి, నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసి ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ యొక్క వీడియోని ఒక్కొక్కరు ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే లేయర్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ ర్యాక్ చేసుకోండి. నేనైతే ఒక 20 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ నటిస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక లైటింగ్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 1, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 2 అని 2 టైప్స్ ఇస్తాను. అది ఒకటి ఇందులోనే ఒకటి బ్లూ, ఒకటి రెడ్ అని ఇస్తాను. సో ఫస్ట్ బ్లూ యాడ్ చేయండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటే కలిపి ఇంకోటి రెడ్ లేయర్ కూడా ఇస్తాను. సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇవ్వండి. ఇదే ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో 2 సమానంగా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఏదైనా కానీ ఫస్ట్ మనకు రెడ్ ఇమేజ్ ఉంది కనుక రెడ్ ఇమేజ్ మీద టచ్ చేయండి. సో కిందికి వస్తే ఇక్కడ మనకు ఓవర్ ఆల్మేషన్స్ అని ఉంటుంది. సో ఓకే, సో ఓవర్ ఆల్మేషన్స్ లెక్క వచ్చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు చూడండి బ్లింక్, స్లో బ్లింక్ అండ్ మనకు ఫ్లిక్కర్ అనే ఆప్షన్ ఉంది. సో ఫ్లిక్కర్ కావాలంటే ఫ్లిక్కర్ పెట్టుకొని మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చాలా అంటే ఇది మూవ్, రన్నింగ్ అని ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకు బ్లింక్, స్లో అనే ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క ఫొటోస్ 2 ఎండ్ వరకు ఉన్నాయి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ఓవర్లీలోకి వెళ్ళండి. ఓవర్లీకి వెళ్తూనే ఇక్కడ మనకు అంటే ఇక్కడ లైట్ గ్రావెల్స్ అని సో ఒక ఆప్షన్ ఉంది. సో ఇందులోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన లైట్స్ ఆప్షన్లు మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీ మొబైల్లో ఈ ఆప్షన్ లేకపోతే కిందికి మీ మొబైల్ డేటా ఆన్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది. సో గెట్ మోర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన లైట్స్ ఉంటాయి. సో అందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 6th 1 అని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ నడుస్తున్నా. అదే లేయర్ను కొంచెం ఇలా జూమ్ తగ్గించేసి కరెక్ట్గా ఇలా నేను పైన పెట్టేసి ఇక్కడ నేను ఇదే ఏదైతుందో ఆ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ అని వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక కార్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క కార్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. సో కార్ ఇమేజ్ మనకు ఈ విధంగా ఉంటుంది. పిఎన్జీ ఓన్లీ మనకు కారే ఉంటుంది. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఈ యొక్క కార్ని ఇలా నేను ఒక సైడ్ పెడుతున్నా. ఓకే, సో ఇలా ఒక సైడ్ పెట్టేసి
ఇక్కడ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో మీ యొక్క ఫోటోని మీకు బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చా చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా రిమూవ్ చేసుకొని ఇలా మీ యొక్క ఫోటోని కూడా సెటప్ చేసుకోండి. సో ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలియకపోతే చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి వీడియోని. మన బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇదే లేయర్ను కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. ఇప్పుడు మన యొక్క కార్ PNG మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంతలో కావాలో అంతలో పర్ఫెక్ట్గా ముందు మ్యాచింగ్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఇంకా కార్ కావాలంటే ఇంకా కొంచెం సైజు పెంచుకోండి. ఓకే, సైజు పెంచుకొని మీ యొక్క ఫోటో కూడా ఇంకా కావాలంటే సైజు చిన్నది కాడమా పెద్దది కాడమా అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో వచ్చేసి ఇమేజ్ కూడా కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేసి ఇంకా ఆల్మోస్ట్ మీకు ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోండి. ఓకే, సో ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఈ యొక్క కార్ అంటే మనకు ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటో ఉంటుంది కదా, సో ఆ యొక్క ఫోటో మన యొక్క ఫోటో ఫస్ట్ బ్యాకప్ ఇచ్చుకోండి. ఓకే, సో బ్యాకప్ ఇచ్చేసి మినిమం ఇక్కడ మీరు సెకండ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మన యొక్క ఫోటో ఉంటుంది, ఫోటో మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. ఓకే, సో కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తేనే ఇక్కడ మనకు ముందుకు వస్తే మనకు యానిమేషన్లో మీరు కరెక్ట్గా 7 పాయింట్ కార్డ్ ఇస్తారు. ఓకే, 7 పాయింట్ కార్డ్కి వచ్చేసి మీరు ఇలా ముందుకు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ముందుకు పెట్టుకొని మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ మీ యొక్క ఫోటోని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా నేను డ్రాగ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు 7 సెకండ్ కార్డ్కి వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఫోటో మనకు లేయర్ కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇక్కడ మనకు కీ అనేది వర్క్ అవ్వలేదు. సో వర్క్ అవ్వనప్పుడు మనం చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ప్లే చేస్తే కరెక్ట్ యానిమేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి అదే మీద మళ్ళీ బ్యాకప్ ఇచ్చేసి కరెక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క కీ యానిమేషన్ మీద టచ్ అయింది ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మినిమం ఒక 7 సెకండ్ కార్డు మనం కరెక్ట్గా పాయింట్లలో 0 పాయింట్ సెన్స్లలో పెట్టుకొని సో ఇక్కడ 7 అని ఇచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క కీ యానిమేషన్లో నేను ఇలా ముందుకు ఇస్తున్నాను. ఓకే, సో ఇలా ముందుకు ఇచ్చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ నడిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి అసూర్ ప్లే చేయండి. చూడండి ఆ యొక్క ఫోటో యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కార్ ఉంటుంది కదా, సో ఆ యొక్క కార్ ఫస్ట్ స్టార్టింగ్ మనకు యానిమేషన్ ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసి ఈ యొక్క కార్ యానిమేషన్ కూడా సేమ్ ఆప్షన్, ఇది కూడా మనకు కరెక్ట్గా 7 కాడ పెట్టుకోండి. కరెక్ట్గా మనకు అది కూడా మనకు పాయింట్ అవుట్లోనే ఇవ్వాలి. ఓకే, 7 పాయింట్లు కడిచేసి ఈ యొక్క ఇమేజ్ కూడా ఇలా మనకు బ్యాక్ ఇచ్చుకోండి. మీకు ఎంతలో కావాలో అంత బ్యాక్ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా బ్యాక్ ఇచ్చేసి మనకు మళ్ళీ ఇక్కడ ఏదైతుందో టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి అసూర్ ప్లే చేయండి. చూడండి ఆ యొక్క కార్ బ్యాక్ వెళ్తుంది అండ్ మన యొక్క ఫోటోస్ చాలా అంటే చాలా బాగా ఫ్రంట్కి వస్తుంది, మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా సెకండ్ కాడికి వచ్చినాక 7 సెకండ్ కాడికి వచ్చినా రెండు ఆగిపోతాయి. ఓకే, సేమ్ మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క 7 సెకండ్ కాడికి వచ్చేసి మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మళ్ళీ ముందు స్క్రోల్ చేయండి. ముందు స్క్రోల్ చేసి మళ్ళీ మీరు ఎంత లెంత్ కావాలో మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి 14 సెకండ్స్ కాడేస్తున్నా. సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క మళ్ళీ కార్ అనేది ఫ్రంట్కి ఇచ్చుకోండి. ఓకే, సో మీకు ఎంత ఫ్రంట్ కావాలో అంత ఫ్రంట్ ఇచ్చుకోండి. ఈ విధంగా ఇచ్చేసి నేను టిక్ మార్క్ నడుస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ 7 సెకండ్ కార్డ్ అలానే ఆగిపోతుంది. మళ్ళీ ఇక్కడ మన ఏదైతుందో కీ యానిమేషన్ ఉంటుంది, సేమ్ మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి మళ్ళీ ఇది 14 సెకండ్స్ కార్డ్కి. ఓకే, సో ఇది మన ఫ్రంట్కి వచ్చినప్పుడు మన యొక్క ఫోటో ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క ఫోటో ఏదైతుందో మళ్ళీ మన యొక్క ఫోటో అనేది బ్యాక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను 7 సెకండ్ కార్డ్ ఇచ్చేసి కరెక్ట్గా మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి మళ్ళీ ఏదైతుందో ఇక్కడ 14 సెకండ్స్ కార్డ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మీ యొక్క ఫోటోని మళ్ళీ బ్యాకప్ ఇలా తీసుకోండి. ఓకే, సో ఇలా బ్యాకప్ తీసుకొని ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క 7 సెకండ్ కాడ నుంచి సో మళ్ళీ కార్ బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్కి వస్తుంది. ఈ విధంగా 2 లేయర్స్ మనకు కన్వర్ట్ అవుతాయి. వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క బ్లింకింగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆ 2 యానిమేషన్స్ వచ్చేసాయి. అలా మీకు ఇష్టం వచ్చిన లెంత్ ఇంకా మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో నేను ఇచ్చిన లిరికల్ అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. లిరికల్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ అదే లిరిక్స్ మీద టచ్ చేసి మీరు ఇక్కడ కింద పెట్టేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. సో బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకొని కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో లిరికల్కి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఫైనల్గా వెరిఫై చేయండి. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫోటోస్ హై లెవెల్గా వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు ఓవర్లే అనే ఆప్షన్. సో ఇక్కడ మనకు కిందికి వస్తే మిస్టోరియల్ ఫ్లాగ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసి ఇందులో స్మోక్ మీకు ఇష్టం వచ్చిన స్మోక్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్లో సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఇదే లేయర్ని ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ యొక్క లేయర్ను నేను కొంచెము ఇక్కడ నేను జూమ్ అనేది తగ్గించేసి ఈ యొక్క లేయర్ను నేను కొంచెం రొటేట్ చేంజ్ చేస్తున్నా. సో రొటేట్ చేంజ్ చేస్తే ఆ యొక్క స్మోక్ రైట్ సైడ్ ఉండే లెఫ్ట్ సైడ్కి యాడింగ్ అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఈ యొక్క ఫోటోని నేను ఈ విధంగా డ్రాక్ అనేది చేసి ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి. మీకు ఎంతలో కావాలో అంత లెంత్లో ఇలా
పెంచేసి కరెక్ట్ యానిమేషన్ ఇలా ఒక సైడ్ పెట్టేసి సో ఇప్పుడు ప్లే చేయండి. చూడండి ఆ యొక్క స్మోక్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే ఈ విధంగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకతో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొంచెం లోలో హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.